ఈరోజు 77 సంవత్సరాలు కావస్తున్నా అద్భుతంగా ఈరోజు మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం అద్భుతంగా అమలు చేసి 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కలంకము ఎమర్జెన్సీ అంతకు ముందు జరగలేదు, ఆ తర్వాత జరగలేదు. అదే ఒకటే ఒక ఇన్సిడెంట్ మన దేశంలో మన రాజ్యాంగాన్ని కాలరాచి పౌర హక్కులను అణిచివేసి పత్రికా స్వేచ్ఛను హరించి ఆ రోజు 1975లో జూలై 23వ తేదీ నాడు ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. కేబినెట్ తో చర్చించకుండా అర్ధరాత్రి ఆర్డర్ తయారు చేసుకుని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మిడ్ నైట్ బలవంతంగా ఆ రోజు రాష్ట్రపతితో ఎండార్స్మెంట్ చేయించి తెల్లారేసరికి ఇక్కడ బర్కత్పూర్లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఉంది. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ సీల్, ఎక్కడెక్కడైతే నాయకులు ఉన్నారో అనేక మందిని, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, ఆ రకంగా అనేక మందిని, లక్షల మందిని అరెస్ట్ చేశారు. అంటే మార్నింగ్ తెలిసే లోపలనే ఇళ్ళకి వెళ్ళి లిఫ్ట్ చేసుకున్నారు తెల్లవారుజామున. యువతరానికి, నవతరానికి, నేటి తరానికి ఆ రోజు జరిగినటువంటి మన దేశంలో జరిగినటువంటి ఏకైక అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యతిరేక సంఘటన నేటి తరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన, ప్రజాస్వామ్య హత్య చేసినటువంటి సంఘటన, పౌర హక్కులను కాలరాచినటువంటి సంఘటన, పత్రికా స్వేచ్ఛను హరించివేసినటువంటి సంఘటన, ఏకైక సంఘటన జరిగింది. కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేశంలో విపరీతమైనటువంటి కరప్షన్, నిరుద్యోగ సమస్య, అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో, బీహార్లో నవనిర్మాణ సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పెద్ద ఉద్యమం లేబట్టి ఆ విద్యార్థులు అసెంబ్లీను గెరావ్ చేసినప్పుడు కానీ అనేక సార్లు విపరీతంగా లాఠీచార్జ్ చేయడం. అదే సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఓడిపోయినటువంటి సోషలిస్ట్ నాయకుడు అయినటువంటి రాజనారాయణ గారు, ఆయన అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్ చేసుకొని ప్రజలకు అనేక రకాల ప్రభుత్వం తరఫున మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిందని చెప్పి ఆయన అనేక సాక్ష్యాలతో సహా సేకరించి కోర్టుల కేసు. న్యాయమూర్తి చాలా ధైర్యవంతుడు కాబట్టి, ఎవరికి భయపడాడు కాబట్టి ఇచ్చినటువంటి తీర్పులో అనేక రకాల ఆధారాలు చూపించి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని చాలా ధైర్యంగా తీర్పునిచ్చాడు. ఆ తీర్పునివ్వడం అంటే కూడా మన రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కు. తీర్పు ఇస్తే వెంటనే రాజీనామా చేసిపోవాలి. ఎంపీగా లేనప్పుడు రాష్ట్రపతిగా ఉండడానికి వీలేదు. ఏం చేశారు? అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 5 సంవత్సరాలకు జరగాల్సినటువంటి ఎన్నికలు 6 సంవత్సరాలకు పొడిగించుకున్నారు. 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకున్నారు. దేశంలో తిరుగుబాటు వస్తున్నది, దేశంలో అంతర్గతమైనటువంటి అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, సంక్షోభం ఉన్నది. 1 సంవత్సరం పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు జరపడానికి వీల్లేదు కాబట్టి ఎమర్జెన్సీ పెడుతున్నాం అని చెప్పి అర్ధరాత్రి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అనేక రకాల అత్యాచారాలు. ఆ ఎమర్జెన్సీ పెట్టడం అంటే ఏ రకంగా అరెస్ట్ చేసి ఇదే హైదరాబాద్ నగరంలో కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలను, అనేక మంది జనసంఘ్ కార్యకర్తలను ఏ రకంగా పోలీసులు టార్చర్ చేసి చాలా మంది, కొంతమంది అండర్ గ్రౌండ్ వెళ్ళి ఉద్యమం చేశారు. ఒక్కొక్క జట్లుగా వెళ్ళి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. రోజు ఒక బ్యాచ్, 20 మంది బ్యాచ్ వెళ్ళి సెక్రటరీ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలియదు. అటువంటి సమయంలో కూడా జైలుకి వెళ్ళడం కోసం సత్యాగ్రహం చేసి రకంగా అనేక ఇన్సిడెంట్స్, డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని హక్కులను ఉపయోగించుకొని ప్రజలు పోరాటం చేస్తుంటే డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని హక్కులను హరించివేసి ప్రభుత్వము ఆ రోజు పరిపాలన చేసింది.